సార్ ఎక్కడికి వచ్చాం సార్? పద్మ సార్ ఈ ఇంట్లో ఏ వస్తువు ముట్టుకోవద్దు, నాకు ప్రతిదీ వాల్యుబుల్. ఇది పెద్ద సాలార్జంగ్ మ్యూజియం మరి. అంటే ఏది ముట్టుకోదంటుంటాను. నాకు అంతకన్నా ఎక్కువరా. చిన్నప్పుడు అమ్మా నాన్నలతో ఈ ఇంట్లోనే పెరిగాను రా. ఎరా వేసేసారా వాడిని? నువ్వంత ఈజీగా పీకేయడానికి నేనేం గట్టిపోతని కాదు, గట్టపారని దిగిపోతే. నోరు మోయిపే డూప్లికేట్ నా కొడక. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులైపోదురా. పులిక్కడా అసలు నేనెవరో తెలుసారా నీకు? సిద్ధార్థ్ రెడ్డి, సన్ ఆఫ్ మహేందర్ రెడ్డి, ఒరిజినల్. ముసలే మాట పడిపోయిందా, గుండె ఆగిపోయిందా? జీవితంలో మళ్ళీ నీ మొహం చూడకూడదనుకున్నా, చూడాల్సి వచ్చింది. మళ్ళీ నీ ఇంటి గడప తొక్కకూడదనుకున్నా, తొక్కేలా చేసా. మాట్లాడుతున్నాగా ఆగలేవా? ఒకప్పుడు నాన్నకి దూరం చేశావు, క్షమించాను. ఇప్పుడు నాన్నని మోసం చేస్తున్నావు, క్షమించాను. పరిగెత్తిస్తా, గుర్రం కొన స్పీడ్ గా పరిగెత్తిస్తా. ప్రిపేర్ అయిపో. ఏంట్రా నువ్వు నన్ను పరిగెత్తించేది? పిల్ల కుక్క. నలుగురు గుండాల్ని కొట్టగానే దాదావైపోతావా? గొంతెత్తి ఛాలెంజ్ చేస్తే హీరో అయిపోతావా? ఎస్, హీరోనే. అదే కాన్ఫిడెన్స్, అదే పొగడుతో చెప్తున్నా. నీలాగా నాన్నకి నీ మీద ఎక్కించడాలు, ఇంట్లో నుంచి గెంటడాలు ఉండవు. ఒకటే దెబ్బ, రేసు గెలుస్తా. జరగదు. జరుగుద్ది. అదే జరిగితే మీ నాన్న కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతా. ఓడిపోతే మీ నాన్నకు శాశ్వతంగా దూరమవుతావా? ఏంట్రా, మాట పడిపోయిందా, గుండె ఆగిపోయిందా? దా దా దా, మీ నాన్నని గెలుచుకోవడానికి నీకింతకంటే గొప్ప అవకాశం రాదురా.
రేయ్ గొప్ప తీసి ఒప్పేసుకుంటావా? ఒప్పుకోకురా, ఇది తొక్కుడు బిల్ల కాదు, నువ్వు గంతులేయడానికి. ఇట్స్ అ హార్స్ రేస్. ఏ గుర్రానైతే నేను ఇష్టపడను అదే గుర్రం ఎక్కుతా. ఏ రేస్ అయితే నాకు పడదో అదే రేస్ ఆడతా. నా పక్కన ఎవరు లేనప్పుడే జీవితాన్ని గెలిచేశా. ఇప్పుడు మా నాన్న పక్కకు వస్తాడంటే ప్రాణాలు పెట్టేస్తా. అదే డేట్, అదే టైం, అదే ప్లేస్, అదే ట్రాక్, అదే రేస్. నువ్వా నేనా చూసుకుందాం రా నా కొడక్క. ఒరిజినల్ బ్లడ్ బాయిల్ అయిపోతుంది అక్కడ. ఎంతైనా ఒరిజినల్. నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? నీ మీద కోపంతో నేను నిన్ను పందెంలోకి లాగాను. ఆ రోజు ఏదో ఆవేశంలో తప్పు చేశాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి గేమ్లో గెలుస్తానని ఛాలెంజ్ చేసొచ్చావు. ఒక్కవేళ ఈ గేమ్లో ఓడిపోతే నువ్వు మీ నాన్నని శాశ్వతంగా వదిలేసుకుంటావా? చెప్పరా? ఒక్కసారి కూడా ఆలోచించలేదా? ఏం చేయమంటావు? మా నాన్న మీద ఉన్న ప్రేమ వల్ల నాకు ఈ గేమ్ వచ్చా రాదా అని ఆలోచనే రాలేదు. మా నాన్న అంటే నాకు అంత ఇష్టం. మరిప్పుడు ఎలా? నీకు హార్స్ రైడింగ్ రాదు కదా? నువ్వు పుట్టగానే పరిగెత్తావా? లేదుగా. నేర్చుకున్నావు, పడ్డావు, లేచావు, పరిగెత్తావు. ఇది కూడా అంతే. ప్రతి సబ్జెక్ట్ నేర్పించడానికి మార్కెట్లో మాస్టర్ ఉన్నట్టే ప్రతి స్పోర్ట్ నేర్పించడానికి ఒక కోచ్ ఉంటాడు. కానీ మీ తాతయ్యని ఆదిని ఎదిరించి కోచింగ్ ఇవ్వడానికి ఎవరొస్తారు? ఒక్కడున్నాడు. ఎవరు? ఎలాంటి గుర్రాన్నైనా సింగిల్ హ్యాండ్ తో నడిపించగల మెకనస్ గోల్డ్. పుట్టుకతోనే గుర్రం మీద ఉన్నాడు, గుర్రంతో పెరిగాడు, గుర్రంతోనే తిరిగాడు. గుర్రాలకు బాహుబలి, ద వన్ అండ్ ఓన్లీ. పిల్లలకి 10, పెద్దోళ్ళకి 25, పిల్లలకి 10, పెద్దోళ్ళకి 25 వచ్చేసింది మన మైథిలి. ఓ 10 రూపాయలు ఇవ్వండి. ఒక్క రౌండ్కే 10 రూపాయలా? లేకపోతే మీరు ఇచ్చే 10 రూపాయలకి వైజాగ్ మొత్తం చెప్తారా? పగిడి పిల్లలకి 10, పెద్దోళ్ళకి 25, పిల్లలకి 10, పెద్దోళ్ళకి 25, పిల్లలకి 10, పెద్దోళ్ళకి 25. గుర్రం ఎక్కువ? ఏంట్రా నేను గుర్రం ఎక్కేవాళ్ళ కనపడుతున్నానరా? ఓహో, నువ్వు దీని మీద ఎక్కావనుకో అక్కడ దాకా పోతావు. ఇది నీ మీద ఎక్కిందనుకో పై దాకా పోతావు. దట్ ఈస్ మై హార్స్. వీడు చాలా ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడు. నీ పేరేంట్రా? హార్స్ మ్యాన్ బాబు. హార్స్ మెన్ బాబా? ఎస్, నా పేరు బాబు, ఇది నా హార్స్. హార్స్ మ్యాన్ బాబు వైజాగ్ మొత్తం ఫేమస్. ఓ అంత ఫేమసా? బాహుబలి సినిమా చూసావా? చూసా. దాంట్లో వార్ ఎపిసోడ్ చూసా కదా? చూసాను. ప్రభాస్ ఎక్కాడే గుర్రం. ఓ అదిదేనా? రాణా ఉన్నాడు కదా? ఓ రాణా గుర్రం. అర్థమైంది. కట్టప్ప గుర్రం. అదిదే. ఓ షిట్. ఎంతమంది సైనికులు ఉంటారు? 10,000 మంది ఉంటారు. 10,000 మందికి 10,000 గుర్రాలు. ఆఖరి గుర్రం నాదే. రాజమౌళి సెలెక్షన్. స్వీటీ తెలుసా? అనుష్కగా? నేనన్నా నా గుర్రం అన్నా గెలవు. ఈ కొండగడ మనకు కావాల్సింది. ఎక్కించండి. ఎక్కడికి ఫంక్షన్ కా? బాహుబలి 3 షూటింగ్ కి. ఇంకా 2 రిలీజ్ కాలేదు. 300 ఉల్ఫాగాడు. ఉల్ఫాగాడ ఈడ్చుకెళ్ళి బండ్లు ఏంట్రా? అయ్యో ఎన్ని గుర్రాలు ఉన్నాయి? ఎవరు సార్ మీరెంత? నేను చెప్పేది విడి గుర్తు చేశా. గుర్రాలను డీల్ చేయడంలో ఎంత పనికి మనలో సౌత్ ఇండియాలోనే ఉన్నాడు. ఒంగోలు ఎవడరా పనికి మాలినాడు? వెళ్ళి వైజాగ్ లో అడుగు. నా ఇన్కమ్ ఎంతో చెప్తారు. విశాఖ బీచ్ బ్రాండ్ అంబాసిడర్ నేను. అదే సార్, ఓ ఉదయం హుడా పార్క్ అండి, మధ్యాహ్నం మధ్యలపాలెం, సాయంత్రం సీతమ్మ ధార, రాత్రికి రామకృష్ణ బీచ్ లో గుర్రాలు నడుపుకుంటాను. ఫుల్ బిజీ సార్. రోజుకి ఎంత వస్తుంది? ఎన్నిసార్లు చెప్పాలి సార్? చిన్నోళ్ళకి 10, పెద్దోళ్ళకి 25, మీలాంటి ముసలోడికి ఫ్రీ. ఎంత స్ట్రాంగ్ ఉన్నట్టు బాబు. అదే సార్, మీలాంటి సీనియర్ సిటిజన్ కి ఫ్రీ అంటున్నాను. ఆయన నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్? నువ్వు అక్కడికి కోచ్గా వెళ్ళాలి. రోజుకి లక్షిస్తా. లక్ష? కోచా? అంటే నాకు వచ్చి నేర్పించడే కదా? నువ్వు వాడికి ఏం నేర్పించకూడదు. వీడికి వస్తే కదా సార్ వాడికి నేర్పించడానికి. సార్ నీ పేరేంట్రా? హార్స్ మ్యాన్ బాబు. ఈ రోజు నుంచి నీ పేరు హార్స్మెన్ బాబు కాదు,
పీటర్ హెయిన్స్. పీటర్ హిల్సా? ఆ పేరు నా నచ్చలేదు. ఆ? లేదు సార్, పీటర్ హిల్స్. అబ్బా ఎంత అద్భుతంగా ఉంది, బాగుంది. ఆడ ప్లేస్ లోకి నేను వెళ్ళాలి అంతే కదా. ఇంతకీ ఒరిజినల్ పీటర్ హిల్స్ ఎక్కడున్నాడు సార్? వాడే ఆ ఒరిజినల్ పీటర్ హేన్. ఆ? అదేంటి సార్, మనతో సీరియస్ గా డిస్కషన్ చేస్తుంటాడు, చెట్టు కింద అంత ఆరాంగా రెస్ట్ తీసుకుంటాడు. వాడు రెస్ట్ తీసుకోవట్లా, ఆ? చంపేసి. చ చ చ చ చ చ చ. అన్ని చాలక్కర్లా, చంపేసి. చంపేశారా? ఏదైనా తేడా వస్తే నిన్ను కూడా అలాగే చంపేస్తాం. సార్ నేను చచ్చిపోతే నా గుర్రానికి గడ్డోడు పెడతాడు సార్. ఇంతకీ నా స్టూడెంట్ ఎవరు సార్?